4వ తరగతి సైన్స్ నుంచి 65 బిట్లతో 4వ తరగతి సైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. మరి ఒకసారి రివిజన్ చేసినట్లు ఉంటుంది. మరి ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎందుకులే స్కిప్ చేస్తుంటారు. మొదటి 3 బిట్లు చూసిన తర్వాత స్కిప్ చేయాలా వద్దన్నదే మీరు ఆలోచించుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోతాం. మొదటి బిట్ చూద్దామండి. సున్నపురాయి నిక్షేపాల మధ్య ఏ నది ప్రవహించడం వల్ల అరకు లోయలో ప్రసిద్ధ బొర్ర గుహలు ఏర్పడ్డాయి? సున్నపురాయి నిక్షేపాల మధ్య ఏ నది ప్రవహించడం వలన అరకు లోయలో ప్రసిద్ధ బొర్ర గుహలు ఏర్పడ్డాయి? గోదావరి, కృష్ణ, పెన్నా, గోస్తాని. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. సమాధానం ఆప్షన్ డి, గోస్తాని నది ప్రవహించడం వల్ల బొర్రా గుహలు ఏర్పడ్డాయి. పెలికాన్లు, సైబీరియా కొంగలకు సంరక్షణ కేంద్రమైనటువంటి ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు వద్ద ఉంది? ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు వద్ద ఉంది? సమాధానం ఆప్షన్ బి, కొల్లేరు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉండి దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావించే కోట ఏది? వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉండి దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావించే కోట ఏది? సమాధానం ఆప్షన్ సి, సిద్ధవటం కోట. కర్నూలు జిల్లాలో ఉన్న రాళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఏ పక్షికి ఆవాసం? కర్నూలు జిల్లాలో ఉన్న రాళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఏ పక్షికి ఆవాసం? ఈ విధంగానే తగ్గఫోరుగా ఉంటాయండి బిట్లన్నీ కూడా. సమాధానం ఆప్షన్ బి, బట్ట మేకపెట్ట. ఉత్తరాలకు రాసే చిరునామాలో పిన్ కోడ్ అనగా ఏమిటి? పిన్ కోడ్ అనగా ఏమిటి? సమాధానం ఆప్షన్ బి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. భూమిపై ఉన్న 7 ఖండాలలో పక్షిఖండం అని దేనిని పిలుస్తారు? పక్షిఖండం. సమాధానం ఆప్షన్ బి, దక్షిణ అమెరికా. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్రుని గుడిని 1530లో కట్టించినది ఎవరు? లేపాక్షి వీరభద్రుని గుడిని 1530లో కట్టించింది ఎవరు? సమాధానం ఆప్షన్ సి, విరూపానంద వీరన్న. వీరభద్రుడు విరూపానంద వీరన్న. ఎడారిలో ఇసుకపై సునాయాసంగా నడవగలిగే ఎడారి ఓడ అని దేనిని పిలుస్తారు? ఎడారి ఓడ. ఆప్షన్ సి, ఒంటె. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో సరికాని వాక్యాలు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆన్సర్ పెట్టండి. సరికాని వాక్యం అండి. సమాధానం ఆప్షన్ బి, తండ్రికి సోదరుడిని మామయ్య అంటారు అనేది సరికాని వాక్యం అండి. మరి తండ్రికి సోదరుడిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏ చూద్దాము. తండ్రికి సోదరుని అత్తయ్య అంటారు.
తండ్రికి సోదరుని అత్తయ్య అంటారు, తల్లికి సోదరుడిని మామయ్య అంటారు. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు తదితరులు కలిసి ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉమ్మడి కుటుంబం. క్రింది వాటిని జతపరచండి. తండ్రికి తండ్రి, తల్లికి తల్లి, తల్లికి సోదరుడు. సమాధానం ఆప్షన్ ఏ, తండ్రికి తండ్రి తాతయ్య, తల్లికి తల్లి అమ్మమ్మ, తల్లికి సోదరుడు మామయ్య. కుటుంబం నిర్మాణంలో మార్పులకు ప్రధాన కారణం కానిది ఏది? మన ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం చివరి వరకు చదువుతాం, కుటుంబ నిర్మాణంలో మార్పులకు ప్రధాన కారణం అని వదిలేస్తే మన ఆన్సర్ రాంగ్ పెడుతుంటాం. అందుకే కానిది ఏది అని అడుగుతుంటాడు. సమాధానం ఆప్షన్ సి. జనరల్గా మార్పులకు ప్రధాన కారణం అన్నాడు అనుకోండి, ఆప్షన్ బి పెడతాం. కుటుంబం నిర్మాణంలో మార్పులకు ప్రధాన కారణం అంటే కుటుంబంలో సభ్యుల వివాహం జరగడం అంటాం. టక్కన ఇది పూర్తిగా చదవలేదు అంటే ఆప్షన్ బి ఆన్సర్ పెట్టేస్తుంటాం. కానీ ఎప్పుడైతే ప్రధాన కారణం కానిది ఏది అంటే ఇక్కడ ఆన్సర్ పూర్తిగా రాంగ్ అయిపోతుంది. చూసారంటే మనం అనుకున్న ఆన్సర్ వేరు. ఆన్సర్ ఆప్షన్ సి. ఒకే ఇంట్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు లేకుండా కలిసి ఉండటం అంటే చనిపోవడం కానీ, భర్తలు కానీ డెత్లు కానీ లేకపోవడం కానీ, బయట వ్యక్తులు పెళ్లి ద్వారా లోపలికి రావడం కానీ ఎటువంటి కారణం కూడా కాదు అంటున్నాడు అనమాట. క్రింది వాటిలో నీటి మొక్క కానిది ఏది? నీటి మొక్క కానిది ఏది? సమాధానం ఆప్షన్ బి, బ్రహ్మజముడు. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? మరి ఇదే టైం టేకన్ బిట్లండి. మరి సరికాని వాక్యం అంటే మొత్తం ఆప్షన్లు అన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంది. సమాధానం బి. క్యారెట్, ముల్లంగి అనేవి నేలపైన పెరిగే ప్రకాండ వ్యవస్థలోని భాగాలు. ఇది సరికానిదండి. మరి క్యారెట్, ముల్లంగి అనేవి ప్రకాండ వ్యవస్థలోని భాగాలు కాదు అని అర్థమైపోయింది. నేల లోపల ఉన్నటువంటి ఏ వ్యవస్థ అంటే ఒక మొక్కకి పైనున్నది ప్రకాండ వ్యవస్థ అయితే క్రింద వ్యవస్థ ఏంటి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ ఏది? తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ ఏది? సమాధానం బి, వేప. అంటే పీకితే గట్టి పీకినా రాకూడదు. వరి, జొన్న అలాంటివి గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయండి. వేప తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? సమాధానం బి, కిరణజన్య సంయోగ క్రియ. క్రింది వాటిని జతపరచండి. చాలా 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 టఫ్ బిట్ అండి ఇది. గుబురు వేర్లు, తల్లి వేర్లు, లోతుగా పెరగని వేర్లు. సమాధానం ఆప్షన్ ఏ. గుబురు వేరు అంటే వరి, జొన్న. తల్లి వేరు అంటే
వేప, చింత. లోతుగా పెరగని చెట్లు వేర్లు అంటే మల్లె, గులాబీ. ఇక్కడ గుబురు వేరు వ్యవస్థకి లోతుగా పెరగని వేర్లకి కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు? గుడ్లను హిందీలో ఏమంటారో తెలిస్తే మనకు అర్థమైపోతుంది. అండా అంటామండి. ఆన్సర్ ఆప్షన్ బి, అండోత్పాదకాలు. అండాలను ఉత్పత్తి చేసే జంతువులని. క్రింది వాటిలో శిశోత్పాదకం కానిది ఏది? శిశోత్పాదకం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి, కోడి. కోడి అండోత్పాదకం అండి. ఆవు, పిల్లి శిశువులను ఉత్పత్తి చేస్తాయి, శిశువులు పెడతాయి. పశువుల యొక్క ముక్కుల ఆకారాలు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటాయి? పక్షుల ముక్కుల ఆకారాలు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటాయి? సమాధానం బి, వాటి ఆహారపు అలవాట్లపై పక్షుల యొక్క ముక్కుల ఆకారాలు ఆధారపడి ఉంటాయండి. క్రింది వాటిలో సరికానిది ఏది? సమాధానం ఆప్షన్ సి. సాధారణంగా ఆడపక్షులు గుడ్లు పెడతాయి, మగ పక్షులు గూళ్ళు కడతాయండి. కొద్ది కన్ఫ్యూజ్గా వచ్చేటట్టు ఉన్నది ఆప్షన్ సి, కాబట్టి అదేనండి. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గిజిగాడు తన గూడును ఆకులు గడ్డితో అల్లుకుంటుంది. టైలర్ బోర్డ్ చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది, అందుకే దాన్ని టైలర్ బోర్డ్ అంటారు, అంటే కుడుతుంది కాబట్టి. వలస వెళ్ళే పక్షులు ఆకాశంలో గుంపులుగా ఏ ఆకారంలో ఎగురుతూ ప్రయాణిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, వి ఆకారంలో ఎగురుతూ ప్రయాణిస్తుంటాయండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, ఇంకొకటి కూడా మనం యాడ్ చేయొచ్చండి, అది ఫలాహారులు. ఫలాహారులకు ఎగ్జాంపుల్గా ఎలుగుబంటి అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, శాకాహారులు అంటే మొక్కలను మాత్రమే తింటాయి. మాంసాహారులు అంటే జంతువుల మాంసాన్ని మాత్రమే తింటాయండి. ఉభయాహారులు అంటే మొక్కలను, జంతువులను రెండింటినీ తింటాయండి. ఇంతకీ మనిషి శాకాహార, మాంసాహార, ఉభయాహార, ఫలాహార? తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చీమలు ఒక దారిని ఏర్పరచుకోవడానికి, సమాచారాన్ని అందించడానికి వేటిని స్రవిస్తాయి? ఇక్కడ ఫుడ్ ఉంది అని తెలియడానికి ట్రావెలింగ్లో కొద్దిగా వేటిను దారిలో ఏర్పరచుకుంటాయి అనమాట, స్రవిస్తాయి అనమాట. అది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఒక రసాయనాన్ని స్రవిస్తుంటాయండి. ఇక్కడ ఉన్నాయి అంటే మిగతా చీమలకు కూడా ఇక్కడ ఒక ఫుడ్ ఉంది అని తెలియడానికి దారిని ఏర్పరచుకుంటూ ఈ రసాయనాన్ని స్రవిస్తూ ఒక దారిని ఏర్పరచుకుంటాయి. అన్ని చీమలు ఒకే దారిలో వెళ్తుంటాయి, అందుకే క్రమశిక్షణ కలిగినటువంటి జీవులు చీమలు. మన శరీరంలో ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి, 5. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం. కొన్ని బిట్లకి ఆప్షన్ డి ఇవ్వడం లేదండి, మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ సి, చెవిలో దురదగా ఉంటే
హెయిర్ పిన్ లేదా అగ్గిపుల్లతో శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ సరికాని వాక్యం ఎందుకు ఇస్తుంటాడు అంటే 2 ఆప్షన్లు టఫ్ పెడేస్తాడండి. 2 ఆప్షన్స్ టఫ్ పెడేస్తుంటాడు. కానీ మనం 4 చదువుతాం, రెండింటిని ఎలిమినేట్ చేయగలుగుతాం. మరి ఆ మిగతా రెండింటి దగ్గర మనము తగ్గఫోర్ అవుతుంటుంది అనమాట. అందులు చదవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన లిపిని ఏమంటారు? అందులు అంటే చూపు కనబడిన వాళ్ళండి. చదవడానికి ఉపయోగించే ప్రత్యేక లిపిని ఏమంటారు? సమాధానం ఆప్షన్ ఏ బ్రెయిలీ లిపి అంటామండి. ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది. ఏనుగులు ఎంత దూరం నుండే నీటి జాడను తమ ఘ్రాణ శక్తితో గుర్తించగలవు? చాలా 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 ఇంపార్టెంట్. ఏనుగులు ఎంత దూరం నుండే నీటి జాడను తన ఘ్రాణ శక్తితో గుర్తించగలవు అంటే ఎంత ఘ్రాణ శక్తి ఉందో చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి 3 కిలోమీటర్లు. నేరస్తులను, బాంబులను గుర్తించడానికి పోలీసు వారు ఉపయోగించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి స్నేపర్ డాగ్స్ అండి. స్నేపర్ కుక్కలు. బూజు పట్టకుండా నిల్వ ఉంచడానికి వాడే పదార్థాలు ఏవి? కొద్ది కన్ఫ్యూజన్ పెట్టండి ఇది. సమాధానం ఆప్షన్ బి ఉప్పు, నూనె. పచ్చళ్ళు ఎక్కువ కాలం బూజు పట్టకుండా ఉండాలంటే ఉప్పుని, నూనెని కలుపుతుంటారు. కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం ఉన్నటువంటి పెట్టెలలో ఉంచి నిల్వ చేసే పద్ధతిని ఏమంటారు? సమాధానం ఆప్షన్ సి ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజ్ చేయడం అనమాట. వడియాలను లేదా ఒరుగులను నిల్వ చేయడానికి ఉపయోగించే సాధారణ పద్ధతి ఏది? వడియాలు, ఒరుగులు. సమాధానం ఆప్షన్ ఏ ఎండలో ఎండబెట్టడం. క్రింది వాటిని జతపరచండి. తాజా పండ్లు, మాంసం, చేపలు, వడియాలు. సమాధానం ఆప్షన్ ఏ. ఇక్కడ తాజా పండ్లు అనేవి చక్కెర పాకంలో వేసి జామ్ కింద తయారు చేస్తుంటారండి. ఇక్కడ మాంసం, చేపలు అనేవి ఫ్రీజింగ్ చేస్తారు. అలాగే వడియాలు అనేవి ఎండబెడుతుంటారనమాట. క్రింది వాటిలో సరికానిది ఏది? టైం టేకన్ బిట్లు అనమాట ఇవి. ఆన్సర్ ఆప్షన్ బి చెరువులలో నీరుని నేరుగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సరికానిదండి. మరి ఇక్కడ సరైన చూద్దాం. సూర్యరశ్మి వలన నీరు ఆవిరి కావడాన్ని బాష్పీభవనం అంటారు. ఇది కూడా సరైంది. నీటిని శుద్ధి చేసే క్రమంలో బ్లీచింగ్ పౌడర్ కలపడాన్ని క్లోరినేషన్ అంటారు. ఇది కూడా సరైనదండి. నెక్స్ట్, మేఘాలు చల్లగాలి వల్ల చల్లబడి నీటి బిందువులుగా మారే ప్రక్రియను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇక్కడ 4th క్లాస్లోనే ఎంత టఫ్ బిట్లు వస్తుంటే 5th క్లాస్ ఇంకా తొలగొట్టేద్దామండి. ఇంకా మంచి బిట్లతో రేపటి రోజున 5th క్లాస్ మొత్తం సైన్స్ మొత్తం చేద్దాం. మేఘాలు చల్లగాలి వల్ల చల్లబడి నీటి బిందువులుగా మారే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ బి ఘనీభవనం. నీటిలో సూక్ష్మ క్రిములను చంపడానికి క్లోరినేషన్ తొట్టెలో ఉపయోగించే రసాయనం ఏమిటి?
క్లోరినేషన్ తొట్టిలో ఉపయోగించే రసాయనం ఏమంటే? క్లోరినేషన్ చేయాలంటే బ్లీచింగ్ పౌడర్ని కలపాల్సి ఉంటుందండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్రింది వాటిని జతపరచండి. నీటి శుద్ధి దశలండి. ఇక్కడ 1 చూసుకున్నట్లయితే పేర్చే తొట్టె, రెండవది వడపోత తొట్టె, మూడవది క్లోరినేషన్ తొట్టె. ఈ తొట్టెలలో ఏం జరుగుతాయి అనేది మనము ఇక్కడ గమనించుకోగలగాలండి. తేర్చే తొట్టె, వడపోత తొట్టె, క్లోరినేషన్ తొట్టె చాలా ఇంపార్టెంట్ బిట్. సమాధానం ఆప్షన్ ఏ. ఇక్కడ తేర్చే తొట్టె అన్నప్పుడు ఇసుక రేణువులు కిందకి చేరడం అనేది తేరుస్తుంది అనమాట. ఇసుక రేణువులు కిందకి చేరుతున్నాయి అంటే ఇక్కడ తేరుతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ వడపోత తొట్టె. ఇది ఏం చేస్తుంది? వడపోత అంటే తొలగిస్తుంది, చిన్న చిన్న పదార్థాలను తొలగిస్తుందండి. నెక్స్ట్ క్లోరినేషన్ తొట్టె అంటే ఈ క్లోరినేషన్ ద్వారా ఇంకా మిగిలిపోయినటువంటి ఆ నీటిలో ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే, సూక్ష్మజీవులు ఉంటే వాటిని చంపుతుంటుందండి ఈ క్లోరినేషన్ వల్ల. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు శుభ్రమైన త్రాగునీటిని అందించే బాధ్యత ఎవరిది? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు శుభ్రమైన బాధ్యత గ్రామ పంచాయతీదండి. ఇల్లు అందంగా కళగా ఉండడానికి దేనిని ఉపయోగిస్తారు? సమాధానం బి, రంగులను ఉపయోగిస్తారండి. రంగులను ఉపయోగిస్తారు. ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువుని ఏమంటారు? ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును సమాధానం సి, పనిముట్టు అంటామండి. క్రింది వాటిలో సరికాని జత ఏది? చూడండి, ఆన్సర్ పెట్టడం ట్రై చేయండి. సమాధానం సి, రైతు. రైతు సుత్తి కాదండి, నాగలి. రైతు నాగలి. రైతు వ్యవసాయంలో భూమిని చదును చేయడానికి, దున్నడానికి ప్రస్తుత కాలంలో దేనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి, ట్రాక్టర్. క్రింది వాటిని జతపరచండి. వాటి యొక్క వ్యక్తులు, వారి యొక్క పనిముట్లు అండి. రైతు, దర్జీ, తాపీ మేస్త్రి. ఆన్సర్ ఆప్షన్ ఏ, రైతు కొడవలిని, దర్జీ కుట్టు మిషను, తాపీ మేస్త్రి అంటే ద్రవ మట్టం. రైతులు తాము పండించిన కూరగాయలను అమ్మడానికి ముందుగా ఎక్కడికి తీసుకొస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, హోల్సేల్ మార్కెట్కి. హోల్సేల్ మార్కెట్కి. సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్లే పారిశుద్ధ్య కార్మికులు మనల్ని దేని బారిన పడకుండా కాపాడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారండి. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కంసాలి బట్టలు ఉతకడం అనేది సరికాని జత అండి. ఇక్కడ ప్లంబర్ నీటి పైపుల నిర్వహణ, జాలరి చేపలు పట్టడం, కూలి సామానులు మోయడం. సరిపోయింది, ఆప్షన్ డి సరికాంది. అరకులోయ వంటి కొండ ప్రాంతాలలో వస్తు రవాణా కొరకు వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? వస్తు రవాణా కొరకు
సమాధానం ఆప్షన్ ఏ గాడిదలు గుర్రాలు. మంచుతో కప్పబడినటువంటి ధ్రువ ప్రాంతాలలో ప్రయాణానికి వాడే సాధనం ఏది? ధ్రువ ప్రాంతాలలో ప్రయాణానికి వాడే సాధనం స్లెడ్జ్ అంటాం. ఆ స్లెడ్జ్ అంటే కుక్కలతో లాగే బండి అనమాట. క్రింది వాటిని జతపరచండి. ఎడారి రవాణా, మంచు ప్రాంత రవాణా, నదులలో రవాణా. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. మంచు ప్రాంత రవాణా అంటే స్లెడ్జ్, ఎడారి వాడ అంటే ఒంటె, నదులలో రవాణా అంటే పడవ. సమాధానం ఆప్షన్ ఏ. ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమాన్ని ఏమంటారు? ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమాన్ని ఏమంటారు? ఆన్సర్ బహుళ సమాచార ప్రసారం. దీన్నే మాస్ కమ్యూనికేషన్ అంటాము. ఒక కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ నుండి ఇంటర్నెట్ సహాయంతో వేరొకరికి పంపే సంక్షిప్త సమాచారాన్ని ఏమంటారు? ఇక్కడ ఇంటర్నెట్ సహాయంతో అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఈమెయిల్. ముస్లింలు జరుపుకునే రంజాన్, ఈదుల్ ఫితర్ పండుగ ఉంది కదండి. ఆ రోజున ఒకరికొకరు ఏమని శుభాకాంక్షలు తెలుపుకుంటారు? అంటే క్వశ్చన్లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి ఈద్ ముబారక్. క్రింది వాటిని జతపరచండి. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు. మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. హిందువులు శ్రీరామనవమి, క్రైస్తవులు క్రిస్మస్, బౌద్ధులు బుద్ధ పూర్ణిమ. ఇక్కడ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ తీసేసి ఇక్కడ సిక్కులు పెట్టామనుకోండి, సిక్కులు జైనులు పెట్టామనుకోండి, ఎలా ఉంటుందండి బిట్టు? సిక్కులు, జైనులు, బౌద్ధులు ఉండి వాళ్ళ యొక్క పండుగలు పెడితే అప్పుడు మంచి తగ్గఫరుగా ఉంటుంది అనమాట బిట్టు. క్రింది ప్రదేశాలు మరి ఆ బిట్టు ఎందుకు పెట్టలేస్తారని మీ డౌట్ ఉంటుంది. కానీ 4వ తరగతి సైన్స్కి ఎక్కడికే పరిమితం. మరి మిగతా క్లాసులకు వచ్చేసరికి అలాంటి బిట్లన్నీ వస్తాయి అన్నమాట. క్రింది ప్రదేశాలు వాటి విశేషాలకు సంబంధించి సరికాని జత ఏది? చూడండి, ఎలాంటివి వేస్తే కొద్ది టఫ్గా ఉంటుంది అనమాట బిట్టు. సరికాని జత సమాధానం ఆప్షన్ డి కోరింగ. కోరింగ ఎక్కడ ఉందండి అంటే కాకినాడలో ఉందండి. మడ అడవులు కదా. సారీ అండి, సి కొల్లేరు. అరవై ఏడవది. కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? సమాధానం ఆప్షన్ ఏ శ్రీహరికోట, నెల్లూరు. కొంతమంది ప్రజలు కలిసి స్థిరపడి నివసించే ప్రదేశాన్ని ఏమంటారు? నిజంగా టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఇంపార్టెంట్ బిట్లన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి గ్రామం. ఉపయోగపడేది. మన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇవి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయో దాన్ని మనం మనసుని చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నాయి అడగడం లేదు.
ఆన్సర్ ఆప్షన్ బి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు. క్రింది వాటిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, భారతదేశ రాజధాని, అతిపెద్ద ఖండం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, భారతదేశ రాజధాని ఆసియా, అతిపెద్ద ఖండం న్యూఢిల్లీ. సారీ, ఆసియా. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, అతిపెద్ద ఖండం ఆసియా. మరి ఎందుకు సార్ ఇచ్చారు, ఇది ఈజీ కదా అనుకుంటే ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఉంది. అతిపెద్ద ఖండం అని ఒకటి చూసుకుంటే మిగతావన్నీ చూసుకుంటారని. భారతదేశ రాజధాని అంటే కొద్దిగా రాజధానిలో కూడా ఇంపార్టెన్స్ ఉందని. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం అన్నీ చెప్పేస్తుంటాం, కానీ 7 సిస్టర్స్లో రాజధాని చెప్పడానికి కొద్దిగా తడబడుతుంటాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, మిగతా రాష్ట్రాల రాజధానులు కూడా రావాలి. భారతదేశ రాజధానే కాదు, అన్ని దేశాల రాజధానులు కావాలి. అతిపెద్ద ఖండమే కాదు, అతి చిన్న ఖండము, పక్షి రూపంలో ఖండం, త్రిభుజాకార ఖండము, ఇలాంటి అన్ని రకాల ఖండాలు రావాలనే ఉద్దేశంతో ఒక చిన్న బిట్ రూపంలో మనకే ఇవ్వడం జరిగింది. ఇది 4th క్లాస్ బిట్లు ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. మరి రాను రాను దీని టఫ్నెస్ పెంచడం జరుగుతుంది అనమాట. భూగోళంపై ఉన్న జలభాగాల్ని ఎన్ని మహాసముద్రాలుగా విభజించారు? ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 5 మహాసముద్రాలుగా భూగోళంపై ఉన్నటువంటి జలభాగాన్ని విభజించడం జరిగిందండి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భూభ్రమణం. భౌగోళిక ప్రాంతాలు వాటి స్వభావాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అమెజాన్ నగరాలు. ఇక్కడ నేను అమెజాన్ అని చెప్పి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అని పెట్టచ్చు, ఉప్పునీటి నది అని పెట్టచ్చు. కానీ ఎందు గురించి మీకు ఇక్కడ ఐడెంటిఫై అయిపోతుంది, అమెజాన్ అనబడికి నగరాలు అని ఉంది కాబట్టి ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. పసిఫిక్ లోతైన మహాసముద్రం అండి, సహారా అతిపెద్ద ఎడారి, హిమాలయాలు అతిపెద్ద పర్వతాలు. భూమిపై రాత్రి పగలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? రాత్రి పగలు ఏర్పడడానికి ప్రధాన కారణం. సమాధానం ఏ భూభ్రమణం. అయితే ఋతువులు ఏర్పడడానికి ప్రధాన కారణం తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. భూమిపై ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు ఇవి ఉన్నాయి కదా, ఈ ఋతువులు ఏర్పడడానికి ప్రధాన కారణం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి అంటే భూ పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది? భూ పరిభ్రమణానికి ఆన్సర్ ఆప్షన్ సి 365 1/4. రోజు రోజుకి చంద్రుని ఆకారంలో వచ్చే మార్పులను ఏమంటారు? చంద్రుని ఆకారంలో వచ్చే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్ర దశలు లేదా చంద్ర కళలు అంటారండి. మరి ఇక్కడ డౌట్ నాకు, మరి కృష్ణపక్షం అంటే ఏమిటి? అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు రావడానికి కృష్ణపక్షం అంటారా, లేకపోతే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు రావడానికి కృష్ణపక్షం అంటారా? తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఎందు గురించి అంటే ఇలాంటివి అడగడం వల్ల మనకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతుంటాయి అన్నమాట. మరి వీడియోలో ఉన్నటువంటి చిట్టు చివరి పెట్టండి. రాత్రి వేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ప్రకాశవంతంగా కనిపించే రోజున ఏమంటారు? మరి మీరు ఈ టెట్లో మంచి మార్కులు తెచ్చుకొని డిఎస్సిలో కూడా మంచి ర్యాంకుతో జాబ్ సంపాదిస్తే మీరు ఆ రోజు రాత్రిలో ఉంటారండి. దీని ఆన్సర్ రాత్రిలో ఉంటారనమాట. మీ ముఖం అలా వెలిగిపోతుంటుంది.
ఆన్సర్ ఆప్షన్ సి పౌర్ణమి. పౌర్ణమి రోజు రాత్రి ఎంత ఉల్లాసంగా ఉంటామో, అంటే చంద్రుడు ఎంత వెన్నెలను ప్రకాశిస్తుంటో అంత అందంగా ఉంటారో, మన జాబు వచ్చిన తర్వాత కూడా మన యొక్క ముఖాలు కూడా అంత అందంగా ఉల్లాసంగా ఉంటాయి. మరి అలాంటి రోజు కోసం వేచి ఉన్నాం. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి రోజున 5వ తరగతిలో సైన్స్ మొత్తాన్ని కూడా రేపటిగా రివిజన్ చేద్దామండి. మరి మీకు ఏదైనా వీడియోలు కావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.